ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'ఆజాదీ'. ఇదొక మలయాళం మూవీ. ఈ మూవీని ఆహా ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకొస్తే, ఈ మూవీలో ఒక లేడీకి ఉరి శిక్ష పడిద్ది. బట్ తను ప్రెగ్నెంట్ లేడీ అవ్వడం వల్ల ఉరి శిక్షని పోస్ట్‌పోన్ చేస్తారనమాట. సో, ఆ ప్రెగ్నెంట్ లేడీ తన డెలివరీకి హాస్పిటల్‌కైతే వచ్చిద్ది. ఆ హాస్పిటల్ నుంచి ఆ ప్రెగ్నెంట్ లేడీని తప్పించడానికి ఆ ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఫాదర్, హస్బెండ్ ట్రై చేస్తారు. మరి ఫైనల్‌గా వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? మరి వీళ్ళ ప్లాన్ పోలీసులు తెలిస్తే వాళ్ళేం చేశారు? ఈ పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నా పరంగా సో కొంత పోర్షన్ వరకు నాకు నచ్చిందని చెప్తానమాట. బట్ కొన్ని పోర్షన్స్‌లో ఈ మూవీని సాగదీసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ అలాగే కొన్ని లాజిక్స్ అండ్ అలాగే మూవీలో కొంతవరకు వీళ్ళ కన్వీనియంట్‌గా అంటే హీరోకి కన్వీనియంట్‌గా మూవీని తీసుకెళ్ళిన ఫీలింగ్ నాకైతే కలిగిందనమాట. అయినప్పటికీ ఈ మూవీ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ అనేది మూవీకే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్‌గా ఫస్ట్ హాఫే నాకు చాలా బాగా ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ సోగా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ని ఇంకా బాగా హ్యాండిల్ చేసుంటే బెటర్‌గా ఉండేదని నాకైతే అనిపించిందన్నమాట. ఎందుకంటే ఈ మూవీ స్టార్టింగే సో ఒక లేడీకి శిక్ష పడడం, తను ప్రెగ్నెంట్ అవ్వడం అండ్ అలాగే సో తన డెలివరీ కోసం హాస్పిటల్‌కి రావడం. సో ఈ సీన్స్ అనేవి స్పీడ్‌గానే వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత ఓవరాల్ మూవీ మొత్తం హాస్పిటల్‌లోనే జరిగిద్దనమాట. సో ఆ హాస్పిటల్ నుంచి ఆ లేడీ యొక్క హస్బెండ్ అలాగే ఫాదర్ సో ఆ లేడీని హాస్పిటల్ నుంచి తప్పించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు. ఆ విధంగానే మూవీ స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ అలాగే వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత సో ఈ లేడీని తప్పిస్తున్నారనే విషయం పోలీసులు తెలవడం. సో ఆ పోలీసులు ఒక స్పెషల్ ఆఫీసర్‌ని అపాయింట్మెంట్ చేయడం. సో ఆ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళ ప్లాన్‌కి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం. దాంతో ఇంటర్వెల్ అనేది ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్‌కి వచ్చేప్పటికి హీరో పోలీసులతో ఛాలెంజ్ చేస్తాడనమాట. సో ఆ ఛాలెంజ్ చేసినప్పుడు ఆ హీరోని పోలీసులు తీసుకెళ్లి సింపుల్‌గా అంటే ఆ లేడీ డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయేంత వరకు సో మన హీరోని జైల్లో ఉంచుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది. లేకపోతే సో తనని ఎవరికీ తెలియకుండా ఎక్కడన్నా దాచుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేదనమాట. అండ్ అలాగే సో ఆ హీరో గురించి వీళ్ళు చేసే ఎంక్వైరీ కూడా అంత బలంగా ఉండదు. సో ఈ ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళిపోతాడని హీరోని ఛాలెంజ్ చేసినప్పుడు సో మరి ఆ ప్రెగ్నెంట్ లేడీ దగ్గర ఉండాలి గానీ, ప్రెగ్నెంట్ లేడీని ఒక వార్డ్‌లో ఉంచి వీళ్ళేమో వార్డ్ బయట ఉండి సో అది నాకంత కన్వీనియన్స్‌గా ఉండదు. మరోవైపు సో ఆ హీరో వచ్చేసి పోలీసుకి సంబంధించి ఒక కార్ అయితే తగలబెట్టేస్తాడు. తగలబెట్టేసినప్పుడు హీరో కారే తగలబెట్టాడు. బట్ ఏ మనిషిని చంపలేదు, ఏ మనిషిని తగలబెట్టలేదు. ఆ కాలిపోయిన ఆ కారుని చూడడానికి పోలీసులు మొత్తం రావడం. సో వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఆ ప్రెగ్నెంట్ లేడీని బయటికి తీసుకురావడం. సో ఇవన్నీ హీరోకి కన్వీనియంట్‌గా వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. ఇంకోటేంటంటే ఈ మూవీలో ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ తన ఇంటర్వెల్‌కి ముందు ఇంట్రడక్షన్ చేస్తారు ఆ క్యారెక్టర్‌ని. సో ఆ క్యారెక్టర్ ఇంటర్వెల్ వరకు ఆ క్యారెక్టర్‌కి ఒక మంచి స్కోప్ అయితే ఇస్తారు. బట్ సెకండ్ హాఫ్‌లో ఆ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌కి అంత స్కోప్ అయితే ఉండదు. అండ్ అలాగే అసలు ప్రెగ్నెంట్ లేడీ తనకు ఉరి శిక్ష ఎందుకు వేయాల్సొచ్చింది? తను జైలుకి ఎందుకు వెళ్ళింది? సో ఈ పాయింట్‌లని జస్ట్ డైలాగ్‌లో చెప్పేస్తారనమాట. బట్ సో తన మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక గ్యాంగ్ అయితే వెయిట్ చేసిద్ది. సో వాళ్ళని కూడా ఏదో క్లైమాక్స్‌లో నామ్‌కే వాస్తు తీసుకొచ్చేదే గానీ సో ఫస్ట్ నుంచి సో ఈ ప్రెగ్నెంట్ లేడీ మీద వాళ్ళు కూడా అటాక్ ప్లాన్ చేయడం. సో వాళ్ళ నుంచి పోలీసులు గానీ, లేకపోతే వీళ్ళు గానీ సో కాపాడుకుంటూ రావడం. అంటే ఈ స్క్రీన్ ప్లేని గానీ, స్క్రిప్ట్ గానీ ఇంకొంచెం బలంగా పెట్టుంటే బాగుండేదనమాట. అంటే మెయిన్‌గా ఏంటి ఒక పాయింట్‌నే పట్టుకొని సాగదీసుకుంటూ వచ్చారు. బట్ మధ్యలో మూవీని ఎంగేజింగ్‌గా నడిపినప్పటికీ బట్ మెయిన్‌గా ఏంటి సో ఈ మూవీలో ఉన్న కొన్ని పోర్షన్స్‌ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బెటర్‌గా ఉండేదని నాకైతే అనిపించిందనమాట. ఇక అంతేకాకుండా ఈ మూవీ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ముఖ్యంగా నేచురల్‌గా ఉంది. ఇక ఈ మూవీకి బీజీఎమే చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని పోర్షన్స్‌లో కొన్ని సీన్స్ ఎలివేట్ చేయడానికి బీజీఎం చాలా బాగా హెల్ప్ అయింది. సాంగ్స్ మలయాళం మూవీ కాబట్టి సాంగ్స్‌ని తెలుగులో డబ్ చేశారు. సో సాంగ్సే ఈ మూవీకి కొంత మైనస్ అనిపించింది. సో సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉన్నాయి. సో ఓవరాల్‌గా ఇదండి 'ఆజాదీ' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.